కొద్దిగా సౌండ్ పెట్టండి. థ్యాంక్ యూ చిన్నారులు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. దీపం పరంజ్యోతి బ్రహ్మ దీపలోకం దీపేన సాక్షి సర్వం ప్రాతకాల దీపం నమోస్తే మనకి పిల్లలు విద్యార్థులు వెళ్ళండి. ఒక స్కూల్కి ఒక పార్టిసిపేట్ చేయండి. మరి విద్యార్థులందరూ కూడా మరి వారి యొక్క జీవితాల్లో గౌరవ ఎంపీ గారు ఒక కొత్త తరానికి శ్రీకారం చుట్టి విద్యార్థుల చేత దీపాలంకరణ చేస్తున్నారు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తే ఎంత కాంతి వస్తుందో అలాగే మరి విద్యార్థుల్లో మరి చక్కటి దీపకాంతులు అనగా విజ్ఞాన జ్యోతులు వెలగాలి. వారిలో చక్కటి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చక్కటి చదువు సంస్కారాలు అప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి చిన్నారులకి గౌరవ ఎంపీ గారు గ్లో గార్డెన్ ఉంటుంది. గ్లో గార్డెన్ అంటే లైట్స్ ఏమి ఉండవు. గ్లో గార్డెన్ కాన్సెప్ట్ ఏంటంటే చెట్లు ఉంటాయి, ఆ చెట్లే వెలుగుతూ ఉంటాయి. ఎలిఫెంట్స్, యానిమల్స్ ఉంటాయి, లయన్ కానీ టైగర్ కానీ ఇలా యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ గ్లో అవుతూ ఉంటాయి. అదే కాకుండా మష్రూమ్స్ లాగా చెట్లులా ఉంటాయి, అవి గ్లో అవుతూ ఉంటాయి. మీరు అది నేను చెప్పేదానికన్నా మీరు చూడండి. This is one of the finest glowing garden రాజమండ్రిలో మనం తీసుకురాబోతూ ఉన్నాము. ఇవన్నీ కాకుండా ఇంకొకటి మోరంగుడి తెలుస్తారా? మోరంగుడి ఫ్లైఓవర్ అది కూడా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో అది కూడా ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం. సో ఇట్లా రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం. దీంతో పాటు మీరందరూ కూడా మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా వచ్చారు. మీ అందరికీ కూడా ఒక్కటే అపీల్ చేస్తా ఉన్నా. సీఎం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పాపని ప్రతి బాబుని తన సొంత పిల్లల్లా చూసుకుంటా ఉన్నారు. ఇవాళ స్కూల్ యూనిఫామ్స్ గతంలో లాస్ట్ గవర్నమెంట్ లో 10th క్లాస్ పిల్లలు లాస్ట్ గవర్నమెంట్ లో పెట్టుకుంటారా? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు వచ్చారా లేదా? ఓన్లీ సో 8th క్లాస్ అంటే అప్పుడు మీరు 4th క్లాస్ ఉండేవారు అంతే కదా. 5 years బ్యాక్ 4 years బ్యాక్ 4th క్లాస్ లో ఉన్నప్పుడు మీకు స్కూల్ యూనిఫామ్లు ఉండేవి మీకు గుర్తుందా? ఉండేదా? స్కూల్ యూనిఫామ్లు ఎంత అందంగా ఉండేవా? స్కూల్ యూనిఫామ్స్ బెల్ట్లు ఉండేవా? షూస్ ఇచ్చేవారా? బ్యాగ్స్ ఇచ్చేవారా? ఏమైనా ఇచ్చేవారా? గతంలో స్కూల్స్ ఎలా ఉండేవి? గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి? బాత్రూమ్లు ఉండేవా? ఆయన శుభ్రాలు చేసేవారా? మరి ఎన్ని మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాకు తెలిసి దేశంలో ఏ స్టేట్ లో కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కూల్స్ పైన ఖర్చు చేసి నాకు తెలిసి 70,000 కోట్ల రూపాయలు అని నాకు లెక్క తెలుసు. 70,000 crores లాస్ట్ గవర్నమెంట్ లో నాకు తెలిసి 5 years లో 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టుకుంటారు. ఇవాళ 70,000 కోట్ల రూపాయలతో స్కూల్స్ ని మార్చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు స్కూల్స్ పంపించలేకపోతే పేదవాళ్ళు